జగన్ అమరావతికి వ్యతిరేకం అంటూ ప్రచారం చేస్తున్నారని, తాను ఎవరికి వ్యతిరేకం కాదన్నారు వైఎస్ జగన్. అమరావతిలో జరుగుతున్న అవినీతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న రైతుల ఆవేదనను తాను చెబుతున్నానని స్పష్టం చేశారు. చంద్రబాబు అమరావతిలో చేస్తున్న స్కామ్లను ప్రశ్నిస్తున్నానని క్లియర్ కట్గా చెప్పారు. Versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. మావిగన్కు కట్టుబడి ఉన్నామని మరోసారి వైఎస్ జగన్ సుస్పష్టం చేశారు. మావిగన్కు మద్దతు ఇచ్చేవారు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారని, వచ్చే ఎన్నికల్లో మావిగన్ను మేనిఫెస్టోలో చేరుస్తామని చెప్పారు. దీంతో ప్రజల మద్దతు ఎవరికి ఉందో స్పష్టం అవుతుందన్నారు వైఎస్ జగన్. అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యున్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నాం. ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్న ఈ స్కాములు కాకుండా ఎలా పోతాయి? స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశం ఏమిటి? మావిగన్ను. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్ను. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగా ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏమిలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అందుకని చేయాల్సిన ఏం పని. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. చంద్రబాబు బీచ్లను కూడా వదలటం లేదని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీచ్ షాక్స్ పేరుతో మద్యం అమ్ముతారా అని ప్రశ్నించారు. బీచెస్లో మద్యం అమ్మితే కుటుంబం అంతా కలిసి అక్కడికి వెళ్ళగలరా అని చంద్రబాబును నిలదీశారు వైఎస్ జగన్. ఇది చాలా అన్నట్టుగా, ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, బీచ్లను కూడా వదలడంలా, బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్నా కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది? బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. రైట్గా ఎస్ఐఆర్ పేరుతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా ఇచ్చేసినట్టుగా రాస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు తొలగిస్తారంటూ నిలదీశారు వైఎస్ జగన్. నిజంగా వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్ళకు స్కీములు ఎలా వస్తాయి? ఓటును తొలగించేస్తే వీళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని
చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని ఇలా చేయడం ధర్మమేనా? ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు, నీకేస్తాడా నీకేడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేయి, మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు వేయించుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే రేపు పొద్దున వాళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? రేపు పొద్దున వాళ్ళకి ఏమైనా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఓటర్లు వాళ్ళు, పోనీ ఏ దేశానికి సంబంధించిన ప్రజలు వాళ్ళు అవుతారు? బడుగు బలహీన వర్గాలను కించపరిస్తే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్. కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్స్పై చంద్రబాబు స్టాండ్ ఏంటి అంటూ నిలదీశారు. చంద్రబాబు చేతనైతే మంచి చేయి, విద్వేషాలు రెచ్చగొట్టవద్దని హే రామ్ సేవ్ ఆంధ్ర అన్నారు వైఎస్ జగన్. రిజర్వేషన్స్కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తా ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయింది. పోయి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. గట్టిగా ఇదే ఆర్గ్యుమెంట్ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతాను, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని. చేతనైతే మంచి చేయి, మంచి చేయకపోతే ఈ మాదిరిగా కనీసం విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తా ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఏంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.